ఐ న్యూస్. నిన్న మొన్నటి వరకు ఎవరూ పెద్దగా పట్టించుకొని పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయిపోయారు. ఏపీలో కూటమి విజయం తర్వాత ఎక్కువగా బయట కనిపిస్తున్న అన్నాకు అటు సోషల్ మీడియాలో ఇటు పవన్ అభిమానుల్లో ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. చిరంజీవి, నాగబాబుతో పాటు మొత్తం మెగా ఫ్యామిలీయే ఆమెకి ఇప్పుడు అభిమానులుగా మారారు. ఇంత క్రేజ్, ఇంత అభిమానం సంపాదించడానికి కారణం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. అన్నా లెజినోవా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నెటిజన్లు ఎక్కువగా సర్చ్ చేస్తున్న పేరు. ఆమె ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, పవన్తో ఎలా పరిచయమైంది, వారికి ఎంతమంది పిల్లలు, ఆమె ఏం చదువుకుంది, ఆమె ఎన్ని సినిమాలో నటించింది అనే వివరాలు తెలుసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్తో 11 ఏళ్ల క్రితమే అన్నాతో పెళ్లి అయినప్పటికీ మొన్నటి వరకు ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఏపీ ఎన్నికల్లో కూటమి విజయం తర్వాత ఆమె క్రేజ్ బాగా పెరిగిపోయింది. కూటమి విజయం తర్వాత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లేటప్పుడు అన్నా తిలకం దిద్ది పంపిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారిగా పవన్ కళ్యాణ్ తో పాటు చిరంజీవి ఇంటికి వెళ్లినప్పుడు ఆమె ప్రవర్తన చూసి అంతా ముగ్ధులయ్యారు. పవన్ కళ్యాణ్ తన తల్లి అంజనాదేవికి పాదాభివందనం చేసేందుకు చెప్పులు విడిచారు. కిందికి వంగి కాళ్లకు మొక్కుతుంటే ఎక్కడ వాళ్లకు చెప్పులు తాకుతాయో అని అన్నా వాటిని చేతిలోకి తీసుకున్నారు. చెప్పులను చేతిలో పట్టుకుని ఓ పక్కకు నిలబడింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. పవన్ భార్యకు ఎంత వినయం, ఎంత సంస్కారం, ఇండియాలో పుట్టకుండా ఇక్కడి సంప్రదాయాలను ఎంత బాగా గౌరవిస్తుంది అనే కామెంట్లు కోకొలలుగా వచ్చాయి. చిరంజీవి కాళ్లకు, ఆమె తల్లి కాళ్లకు నమస్కరించి అన్నా తన సంస్కారం చాటుకుంది. మొత్తం చిరంజీవి కుటుంబంతో కలిసిపోయింది. అందరితో నవ్వులు చింతిస్తూ పలకరించింది. దీంతో మొత్తం చిరు ఫ్యామిలీ ఫిదా అయిపోయింది. అందరూ ఆమెను దగ్గరకు తీసుకుని ఆశీర్వదించారు. ఏపీలో కూటమి గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు నేరుగా పవన్ ఇంటికి వెళ్లి అభినందించిన సందర్భంలో కూడా అన్నయ్య స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. చంద్రబాబుతో కూడా చాలా మర్యాదగా వ్యవహరించారు. పవన్, రేణు దేశాయ్లకు పుట్టిన అకిరానందన్ కూడా అన్నా సొంత కొడుకు మాదిరిగానే వెంట వేసుకుని తిరగడం మెగా అభిమానులకు ఎంతగానో నచ్చేసింది. ప్రధాని మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా పవన్ తనతో పాటు అన్నాను వెంట పెట్టుకుని తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఇలా ప్రతి సందర్భంలోనూ అన్నా కనిపించడం, ప్రతి సన్నివేశంలోనూ ఆమె హుందాగా సంప్రదాయబద్ధంగా వ్యవహరించడంతో క్రేజ్ పెరిగిపోయింది. 2011లో తీన్మార్ సినిమాలో నటించిన సందర్భంగా అన్నాకు పవన్ కు మధ్య పరిచయం అయింది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. 2 ఏళ్లు డేటింగ్ చేసిన తర్వాత 2013లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అప్పటికే అన్నాకు పెళ్లై విడాకులు కూడా తీసుకున్నారు. ఆమెకు ఒక బిడ్డ కూడా ఉంది. ఆ బిడ్డ సంరక్షణ బాధ్యత కూడా పవనే స్వీకరించారు. పవన్ కళ్యాణ్ అన్నాకు కూడా ఒక కొడుకు పుట్టాడు. దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ తనకు 4 సంతానంగా చెప్పుకుంటున్నారు. పవన్ కు 3 పెళ్లిళ్లు జరిగాయని, 3వ పెళ్లే సరిగ్గా ముడిపడిందని గతంలో నాగబాబు కూడా వెల్లడించారు. పవన్ 3వ భార్య తమ కుటుంబంతో ఎంతో కలిసిపోయిందని చెప్పారు. అన్నాతో వివాహం తర్వాత పవన్ జీవితమే మారిపోయిందని, ఇంట్లో ప్రశాంతంగా ఉంటున్నారని సన్నిహితులు చెబుతున్నారు. కష్ట సమయంలో అన్నా ఎంతో ఓదార్పుగా ఉంటారని, అది పవన్ కు ఎంతో ఊరట ఇచ్చేదని కూడా అంటున్నారు.